పెడదాము. సో రిక్వెస్టింగ్ అలీ గారు టు ప్లీజ్ స్పీక్. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, వేదిక మీద ఉన్న నటులందరికీ నమస్కారం. హ్యాపీ దివాళీ. దివాళీ రోజున రాజేష్ గారు ఆయన శివ గారు లూడో బాగా ఆడారు. సో మొత్తానికి లూడో ఆడి సంపాదించుకున్నారు. అండ్ ఇది మంచి హిట్ ఇచ్చారు. అండ్ అలాగే కిరణ్ అబ్బవరం కా సినిమా తర్వాత మళ్ళీ ఇంత పెద్ద హిట్టు. అండ్ అలాగే ఈ సినిమాలో మా అన్న సాయి, అలాగే ఇంకొక అన్న నరేష్ గారు, వీళ్ళు కూడా దుమ్ము దులిపేశారు. సో ఇందాక రాజుగారు చెప్తున్నారు, ఎస్, ఎందుకంటే దాదాపు వీళ్ళిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి 50 years పూర్తి చేసుకున్నారు. నన్ను కూడా అడిగారు, లేదన్నా ఇంకొక 2 సంవత్సరాలు పోతే 50 years అవుతుంది, ఎందుకంటే గొప్ప గొప్పలతో నటించారు. గొప్ప యాక్టర్ల ముందు వాళ్ళు ఆ రోజుల్లోనే సాయి కుమార్ అయితే ఎస్వి రంగారావు గారు ముందు కూర్చొని ఉండగా ఒక ఏకనయ అభిపాత్ర చేస్తున్నాడు తను. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో అండ్ నిర్మాతలకి, డైరెక్టర్కి, నాని ఫస్ట్ సినిమానే హిట్ కొట్టడం, ఎందుకంటే ఇది చాలా ఎనర్జీ వస్తుంది మనిషికి. సో ఇది డెఫినెట్గా ఈ బ్యానర్లో మళ్ళీ నాని పెద్ద డైరెక్టర్ అవుతాడని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. అలీ గారు లాంటి ఇన్ని డెకేడ్స్గా చేస్తున్నటువంటి యాక్టర్ సినిమాలు అనగానే కూడా గుర్తొచ్చే వన్ ఆఫ్ ద టాప్ హిల్లే చేస్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడలేను, వశిష్ఠ వార్నింగ్ ఇచ్చాడు తొందరగా ముగించమని. యా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అందరికీ ఫాస్ట్గా ముగిస్తాను. నా బదులు ఎస్కే అని మాట్లాడతాడు ఈరోజు. నాకు ఇద్దరి సక్సెస్ చాలా సంతోషంగా ఉంది సినిమాలో. ఒకటి నా మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, నా అన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్. నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ఫ్లో కట్టిన నా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ దండా గారు. ఓవర్ఫ్లో కట్టిన డిస్ట్రిబ్యూటర్. అసలు ఇద్దరు పని రాక్షసులు అనుకోవచ్చు. రాజేష్ ఇంత ఫాస్ట్గా అసలు సినిమాలు తీయటం అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్. డైరెక్టర్ గారు 47 రోజులు అంటే మా ప్రొడ్యూసర్ అక్కడి నుంచి తిడుతున్నాడు నన్ను, మీరు కూడా ప్రొడ్యూసర్ని చూసి నేర్చుకోండి ఫాస్ట్గా సినిమాలు తీయటం. ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు 47 daysలో తీశారు కదా, అది వీలైనంత వరకు స్పీచ్లో చెప్పకండి. బట్ కంగ్రాచులేషన్స్ సార్. నేను కూడా 38 రోజుల్లో సినిమా తీసాం, కలర్ ఫోటో. తర్వాత సినిమా 90 రోజులు తీసాం. మీరు అలా కాకుండా ఫాస్ట్గా సినిమాలు తిని. అండ్ కిరణ్ గారు నిజంగా సక్సెస్లో ఫెయిల్యూర్ ఆయన అసలు ఎఫెక్ట్ చేయవు. నేను చెన్నై లవ్ స్టోరీ అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. కథ చెప్పిన దగ్గర నుంచి అలా ప్రశాంతంగా ఉంటారు. పని మాత్రమే తెలుసు ఆయనకి, సినిమా పని మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటారు. అసలు ఎమోషన్స్ సక్సెస్ వచ్చినప్పుడు హై, నేను కా హిట్ కొట్టిన తర్వాత చూశాను, ఇప్పుడు మళ్ళీ ఈ హిట్ చూశాను. మధ్యలో ఏది ఉన్నా సరే ఆ మనిషి అలానే ఉంటారు. అసలు ఆయనకి ఏది చలించడం అన్నమాట, దేనికి గెలుపోవటములకి అట్లాగా పీస్ఫుల్ ఉంటారు మనిషి. సినిమా 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 అంతే, పని చేసుకుంటూ వెళ్తారు ఈరోజు. అందుకే నేను ప్రతిరోజు నెల్లూరుకి కాల్ చేసి కనుక్కుంటా ఉండేవాళ్ళని. అక్కడ ఏంటంటే, సార్ బీసీ సెంటర్స్లో హీరోని విపరీతంగా ఓన్ చేసేసుకున్నారు సార్ అని చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను 2 రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ చూశాను, రష్. నేను ఈ స్పీచ్లో రాజేష్ దండా తొడగొట్టారు కదా, అలాగా ఎస్కేని ఇక్కడికి వచ్చి తొడగొట్టాలి, చెప్పాలి. అండ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాను. కిరణ్ గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది, ఒక బెస్ట్ ఫిల్మ్ అయిపోతున్నాం ఆయన కెరియర్లో అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను. యా, సో మొత్తం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అసలు ఈ సినిమా
ఇంకొకళ్ళు అయితే వదిలేసేవాళ్ళు, మ్యాట్నికి వదిలేసేవాళ్ళు లిటరల్లీ. కానీ అలా పట్టుకున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. పట్టుకొని నిలబెట్టి సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్లారు. జనం ఈరోజు ఈ సక్సెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్ ఒక కేస్ స్టడీ. దానికి సురేష్ అన్న అండ్ జిఎస్కే మీడియా సీన్ అన్న బెస్ట్ వర్క్, మీరు అమేజింగ్ వర్క్. సో సినిమా మీద మనకి నమ్మకం ఉంటే దాన్ని వదలద్దు, జనం దగ్గరికి తీసుకెళ్తే జనమే అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కే రామ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సూపర్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సాయి రాజేష్ గారికి ఎస్ వశిష్ఠ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా ఎస్కేఎన్ గారికి హ్యాపీ దివాళీ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.